ఫస్ట్ క్రిస్మస్ జరిగినప్పుడు ముగ్గురు స్త్రీలు ప్రాముఖ్యంగా మనకు కనపడతారు. సో ఒక స్త్రీ ఏమో యవ్వనస్తురాలు కన్యక అయిన మరియా, ఇంకొక స్త్రీ ఏమో మధ్య వయసు దాటి ఆల్మోస్ట్ ఒక రిటైర్మెంట్ ఏజ్లోకి వచ్చిన ఎలిజబెత్, మరొక స్త్రీ నిండు వృద్ధాప్యంలో ఉన్న అన్నా అనే స్త్రీ. సో ఈ ముగ్గురు స్త్రీలను ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకరేమో చాలా టూ యంగ్, ఇంకొక ఆమె టూ ఓల్డ్, ఇంకొక ఆమె మాత్రం మధ్య వయసులో ఉంది. ఈ ముగ్గురు కూడా మొట్టమొదటి క్రిస్మస్ సన్నివేశంలో మనకు కనబడతారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవాతి దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ముగ్గురు స్త్రీలు, క్రిస్మస్ స్త్రీలు మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నారు. సో దేవాతి దేవునికి అన్ని వయసుల వారు కావాలా? ఖచ్చితంగా కావాలి. కొంతమంది యవనస్తులను తృణీకరిస్తూ ఉంటారు, యవనస్తుల్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. కుర్రోళ్ళండి, వాళ్ళకి ఏం తెలుసండి, కుర్రోళ్ళండి వాళ్ళేం చేయగలరండి, వాళ్ళకి వయసు లేదు, అనుభవం లేదు, తొందరపాటు ఎక్కువ, వాళ్ళకి ఆవేశాలు ఎక్కువ అని కొన్నిసార్లు యవనస్తులను తృణీకరిస్తూ ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతితో ఒక మాట అంటాడు, తిమోతి నా కుమారుడా, ఎవ్వరు కూడా నీ యవనాన్ని బట్టి నిన్ను తృణీకరింపనివ్వకు, అయితే మాటలో, క్రియలో, ప్రవర్తనలో, ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఉండు అనే మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అసలు లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? ఒక యవ్వనస్తురాలైన మరియను. సో యంగ్ పీపుల్ కెన్ డెఫినెట్లీ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ ఇఫ్ దే కెన్ సరెండర్ దెమ్సెల్వ్స్ టు హిమ్. యవ్వనస్తులైన వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరు, ప్రొవైడెడ్ వారు దేవునికి తమను తాము అప్పగించుకుంటే, దేవునికి తమ జీవితాలు సమర్పించుకుంటే, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే గొప్ప కార్యాలు చేయగలరు. అలా అని దేవుడు మధ్య వయసు వాళ్ళని పక్కన పడేస్తాడా, రిటైర్ అయిపోయిన వాళ్ళని పక్కన పడేస్తాడా అని కాదండి. మీరు కూడా ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మీ పని కూడా ఉంది, మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సంఘం అనే శరీరంలో క్రీస్తు ప్రభు శిరస్సై ఉన్నాడు, అయితే మనందరం కూడా అవయవములుగా ఉన్నాము అనే మాట వాక్యాలను చూస్తున్నాం. సో వీ ఆల్ హ్యావ్ అ రోల్ టు ప్లే. స్త్రీలని పురుషులని భేదం లేదు, మన వయసుతో పని లేదు, మన ఆరోగ్య పరిస్థితులతో పని లేదు, మన స్థితిగతులతో పని లేదు. వీ ఆల్ కెన్ డూ సంథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు మనందరం ఏదో ఒకటి చేయగలం ఖచ్చితంగా. సో రెండవదిగా, పోయిన వారం మనం ధ్యానం చేసుకున్న ఎలిజబెత్, ఒక మాటలు చెప్పాలంటే మధ్య వయసు దాటింది, ఒక రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న ఎలిజబెత్, ఆమెను కూడా దేవుడు వాడుకున్నాడు. ఆమె గర్భంలో నుండి వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహానును కూడా దేవుడు వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు ముందుగా త్రోవను సరళం చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఇకపోతే వృద్ధాప్యంలో ఉన్న అన్నా అనే స్త్రీ కూడా మనకు కనబడుతుంది. ఆమె కూడా మరి దేవుని కొరకు కొన్ని కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాము. లాస్ట్ వీక్ మనం ఎలిజబెత్ను గురించి ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా మరియ జీవితంలో ఉన్న ఆత్మీయ అనుభవాలు మీతో పంచుకొని ఆ తర్వాత అన్న జీవితం దగ్గర కూడా మనం వెళ్దాం. సో ఐఎమ్ ష్యూర్ ఈ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో కొంతమంది ఆంటీ వాళ్ళు కూడా వింటూ ఉన్నారని నమ్ముతున్నాను. నాకు కూడా కొంతమంది ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఈరోజు విమెన్స్ మీటింగ్ మెసేజ్ విన్నామమ్మ, మేము చాలా బలపరచబడ్డాము, వీఆర్ సో బ్లెస్డ్ అని. సో ఐఎమ్ ష్యూర్ చాలామంది అమ్మమ్మలు, నానమ్మలు కూడా మీటింగ్లో ఉన్నారు. సో వారందరికీ అన్న జీవితం ఒక మార్గదర్శకంగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఖచ్చితంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో అంతకంటే ముందు మరియ జీవితంలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు. మరియను ఒక మాటలో చెప్పాలంటే ధన్యురాలు అని మనందరం పిలుస్తాము. బైబిల్లో కూడా వ్రాయబడింది ఏమనంటే, ఆమె ధన్యురాలు, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది అనే మాట చూస్తాం. సో మరియ జీవితంలో స్త్రీలలో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఆమె ఎలా తయారైంది, ధన్యురాలుగా ఎలా అయింది, ఆమెలో ఉన్న ఆత్మీయ సుగుణాలు ఏంటి, ఆమెలో ఉన్న దైవికమైన లక్షణాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. మరియకు అప్పుడే తెలిసిందండి ఆమె లోకరక్షకునికి జన్మనివ్వబోతుంది అని. ఒక మాటలో చెప్పాలంటే ఒక షాక్ లాగా ఉండుంటుంది. నాకేనా ఇది జరిగింది, ఇది కళ నిజమా, నా గర్భంలో లోకరక్షకుడు ఉన్నాడా, మెస్సియాకు నేను జన్మనివ్వబోతున్నానా? సో ఆ ట్రూత్, ఆ ఫ్యాక్ట్ ఆమె ఇంకా డైజెస్ట్ చేసుకుంటూనే ఉండుంటుంది. ఇప్పుడు ఆమె ఎలిజబెత్ను కలుసుకుంది, వీరిద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. అది లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మరియ నోరు తెరిచి కొన్ని మాటలు చెప్తుంది. ఆమె నోరు తెరిచి ఆమె హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. మేరీ వాజ్ నాట్ అన్ యాక్ట్రెస్.
ఈ రోజుల్లో చూడండి, చాలామంది నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏదో లేనిది ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే మనుషుల ముందు ఒక నటించే విధానంలో మాట్లాడుతూ ఉంటారు. వాస్తవం కానీ, ఫ్రాంక్నెస్ కానీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ, యథార్థమైన మాటలు కానీ ఈ రోజుల్లో కరువైపోతున్నాయి. ఎదురు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడితే బాగుంటుంది అని అలా మాట్లాడేస్తారు. లేకపోతే సందర్భాన్ని బట్టి అవసరమైతే కొన్ని అబద్ధాలు కలిపేసి, కొన్ని వైట్ లైస్ కలిపేసి, కొన్ని లేనివి ఉన్నట్లు మార్చేసి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మరియను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, షీ వాజ్ అ ట్రూత్ఫుల్ ఉమెన్. ఆమె సత్యాన్ని మాట్లాడుతుంది, యథార్థంగా ఉంది. ఆమె హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ భావాలు ఉన్నాయో వాటిని చాలా స్పష్టంగా, చాలా స్వచ్ఛమైన తన ఆలోచనలను ఆమె పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో మరియలో ఉన్న శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుడు నన్ను ప్రేమించి ఒక ఘనత ఇచ్చాడు, కరెక్టే. బట్ ఐ వాంట్ టు ఆనర్ గాడ్. నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది. సో మరియ జీవితంలో ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత, మరియ లోకరక్షకునికి తల్లిగా ఆమె ఉంది. ఇప్పుడు ఆమె గర్భంలో మోస్తూ ఉంది. కానీ ఆమె అంటుంది, నన్ను నేను గణపరుచుకోవాలని ఇష్టపడట్లేదు, కానీ నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది. హల్లెలూయా. ప్రియమైన సహోదరిలారా, మనందరం కూడా ప్రభువును గణపరిచే వారంగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు ఒక గోల్ మనం కలిగి ఉండాలి. అదేంటంటే, నా జీవితము ద్వారా దేవునికి ఘనత రావాలి. ఐ షుడ్ బ్రింగ్ ఆనర్ అండ్ గ్లోరీ టు మై క్రియేటర్. ఐ షుడ్ ఆనర్ ద నేమ్ ఆఫ్ మై సేవియర్. నా రక్షకుడైన దేవుని నామాన్ని నేను ఘనపరచాలి అని ఒక శ్రేష్టమైన హృదయము మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. సో మరియ దేవుని ఘనపరిచే స్త్రీ. రెండవదిగా మనం చూస్తే 47వ వచనం, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. తన గురించి తాను ఏం చెప్పుకుంటుందని అండి, నేను దేవుని దాసురాలని అంటుంది. ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ మదర్ ఆఫ్ గాడ్ అన్నట్లా. చూడండి, ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల యొక్క తల్లిని కానీ తండ్రిని కానీ గమనిస్తే ఆ దర్పాన్ని, ఆ అథారిటీని వాళ్ళు కూడా ప్రదర్శిస్తారు. ఎందుకంటే, మా వాడండి ఐఏఎస్ ఆఫీసరు, మా కొడుకండి పలానా మినిస్టరు, మాకేంటి మినిస్టర్ గారి తండ్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారేమో. లోకరక్షకుణ్ణి మోస్తున్న మరియా తన గురించి తాను ఏం చెప్పుకుంటుంది తెలుసా? దేవుడు తన దాసురాలి అంటే మరియా చాలా ఆనందిస్తుంది దేవుని యొక్క దాసురాలు అని చెప్పుకోవడానికి. ఐ బిలీవ్ ద గ్రేటెస్ట్ టైటిల్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు అని పిలువబడము ఈ ప్రపంచంలో అత్యంత ఘనత, ఖచ్చితంగా ఒక అత్యంత గౌరవప్రదమైన టైటిల్ అని ఖచ్చితంగా చెప్పాలి. సో మరియా అంటుంది, నేను ఆయన దాసురాల్ని అని చెప్తూ, దాసురాలంటే దీనత్వం ఉంటేనే చెప్తారు కదండి. బాస్ అని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం, కానీ సేవకురాలు, దాసురాలు అని చెప్పుకోవాలంటే కొంచెం చిన్న చూపుగా అనిపిస్తుంది. కానీ మరియా అంటుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. మరియా తన దీనస్థితిని విడిచిపెట్టలేదు, తన దీనత్వాన్ని విడిచిపెట్టలేదు, తనలో ఉన్న దీన మనస్సును విడిచిపెట్టలేదు. సో మరియలో ఉండే రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఆమె దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుంటున్న స్త్రీగా, దీన మనస్సు కలిగిన స్త్రీగా మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరందరూ కూడా ఒకని ఎడల ఒకడు దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోండి, క్లోత్ యువర్ సెల్వ్స్ విత్ హ్యూమిలిటీ అనే మాట వాక్యంలో చూస్తున్నాం. మరియకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఏం డ్రెస్ వేసుకుందో, ఏం శారీ వేసుకుందో, శారీస్ కాదు కదా, ఇండియాలో శారీస్ వేసుకుంటాము, కానీ ఇజ్రాయలైట్ విమెన్, యూదులైన స్త్రీలు వేరుగా వారి వస్త్రధారణ ఉంటుంది. వారి యొక్క కల్చర్ని బట్టి, వారి యొక్క పద్ధతులను బట్టి ఆమె ఏ కలర్ డ్రెస్ వేసుకుంది అవన్నీ బైబిల్లో వ్రాయబడలేదు. కానీ మరియ మాత్రం ఖచ్చితంగా దీన మనసును వస్త్రంగా ధరించుకుంది. హల్లెలూయా. ఆమెలో గర్వపు చూపులు లేవండి, ఆమెలో ఎదుటి వారిని తగ్గించి చూసే చూపులు లేవు. ఆమెలో ఒక దీనత్వం ముట్టిపడుతుంది. తను కూడా చెప్పుకుంటుంది, దేవుడు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. సో మరియలో ఉన్న మొట్టమొదటి ఆత్మీయ అనుభవము దేవుని గణపరిచే అనుభవం అయితే, రెండవ అనుభవము దేవుని ఎదుట తను తాను తగ్గించుకునే అనుభవం. మూడో అనుభవం చూడండి, 48వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు
ఆనందించెను. మరి ఆనందిస్తున్న స్త్రీగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఆనందిస్తున్న స్త్రీ అంటే అప్పటికి ఆమెకి ఎవరైనా టైటిల్స్ లేకపోతే షాల్ వేసి సన్మానాలు పూలదండలు అని వేసారండి? వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇంకా గర్భంలో నుండి బిడ్డ బయటకు రాలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆమె అది ఎదుర్కొంటున్నవన్నీ కూడా అవమానాలు, నిందలు, మనుషుల యొక్క చీత్కారాలు, చీదరింపులే. ఎందుకంటే ఈమె అసలు గర్భం ఎలా ధరించిందో, ఎంగేజ్మెంటే అయింది, ఈమె ఏ పాపం చేసి ఏ అక్రమ జీవితం ద్వారా గర్భాన్ని తెచ్చుకుందో అని మనుషులు నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటే, మనుషులం కాబట్టి స్త్రీలకు ప్రాముఖ్యంగా చాలా సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది కదండి. ఎవరైనా ఒక్క మాట అనగానే కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టేస్తుంది. ఏంటి ఇలా అన్నారు, ఏంటి నింద మోపారు, ఏంటి అవమానకరంగా నన్ను ట్రీట్ చేశారనే బాధ కలుగుతుంది. ఇప్పుడు మరి అంటుంది, నేను అవమానించబడ్డాను అనట్లేదు, నేను నిందించబడుతున్నాను అనట్లేదు, నేను చీత్కారాలు పొందుకున్నాను అనట్లేదు, నేను శ్రమలు పొందుతున్నాను అనట్లేదు. కానీ మరి అంటుంది, నా రక్షకుడైన ప్రభువును బట్టి నేను ఆనందిస్తున్నాను అంటుంది. హల్లెలూయా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడండి. మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవునిలో ఆనందించాలంట. పరిస్థితులు బాలేవు, పరిస్థితులు ఎప్పుడు ఐడియల్ సర్కమ్స్టాన్సెస్ ఉండవండి లైఫ్లో. పర్ఫెక్ట్ హెల్త్, పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ కండిషన్, పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండవు లైఫ్లో. అవకతవకలు అనేవి, ఎగుడు దిగుడులు అనేవి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక పరిస్థితిలో మనకు వస్తూనే ఉంటాయి. లోటుపాట్లు, మనం బాధపడే సందర్భాలు మనుషుల ద్వారానో పరిస్థితుల ద్వారానో మన దేహంలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల ద్వారా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ మనం నేర్చుకోవాల్సింది, నా రక్షకునైన దేవుని యందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. సో మరియ దేవుని యందు ఆనందించే స్త్రీగా, నాకు దేవుడు ఉన్నాడు చాలు, దేవుణ్ణి మోసే ఆధిక్యత ఇచ్చాడు చాలు. నాలుగో అనుభవం చూడండి, 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. హల్లెలూయా. మరి అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి చెప్తుందండి. కొంతమంది గొప్ప కార్యాలు పొందుకొని సైలెంట్గా ఉంటారు, ఎవ్వరికి సాక్ష్యం చెప్పరు. గొప్ప కార్యాలు పొందుకొని దే కీప్ ద బ్లెస్సింగ్ టు దెమ్సెల్వ్స్. దేవుని మహిమ కొరకు ఒక పక్క వారితో పంచుకోరు, ఒక మందిరంలో సాక్ష్యం చెప్పరు. మేలులు పొందుకున్నవన్నీ పొందేసుకొని వాటిని దాచుకుంటా ఉంటారు, మర్చిపోతారు కూడా. ఇక్కడ మరియ చేస్తున్న పని ఏంటంటే, దేవుడు తనకు చేసిన గొప్ప కార్యాలను గురించి ఆమె సాక్ష్యం ఇస్తున్న స్త్రీగా మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదరి, నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? హ్యావ్ యూ ఎవర్ షేర్డ్ యువర్ టెస్టిమనీ విత్ సమ్వన్? మీరెవరితోనో సాక్ష్యం పంచుకున్నారా? మీ కొలీగ్స్తో, ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ ప్రదేశంలో మీ తోటి వారితో, మీ బంధువులతో, నీకు బాగా ఇష్టమైన వారితో, నీ కుటుంబీకులతో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను గురించి సాక్ష్యం ఇచ్చావా? ఆ టెస్టిమనీ స్పీక్స్ లౌడర్ దాన్ ఆ ప్రీచింగ్ అన్నాడు ఒక దైవజనుడు. మన సాక్ష్యం అంట మన ప్రసంగాల కంటే కూడా శక్తివంతమైనదంట. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం వాక్యం చెప్తేనే శక్తివంతమైనది. అఫ్ కోర్స్ దట్స్ ట్రూ. వాక్యంలో చాలా శక్తి ఉందండి. వాక్యంలో ఉన్న శక్తిని ఏ ఒక్కరం కూడా అంచనా వేయలేం. అయితే వాక్యంతో పాటు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గురించి నువ్వు సాక్ష్యం ఇస్తే, కొన్నిసార్లు కొంతమంది నువ్వు వాక్యం చెప్తా అంటారు, ఈ మతం మాకు చెప్పొద్దండి, ఈ దేవుడి గురించి మాకు చెప్పొద్దండి అంటారేమో. నీ జీవితంలో చేసిన కార్యాలను గురించి నువ్వు చెప్తుంటే వాళ్ళు వింటారండి. ఎందుకంటే యూఆర్ షేరింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నీ జీవిత అనుభవంలో పంచుకుంటున్నావు కాబట్టి ఆ మాటలలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎదుటి వారికి కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వారికి జ్ఞాపకం వస్తాయి. చాలామంది యవనస్తులు అంటారు, నాకు ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు, అక్క మీరు పలానా సమయంలో ఒక సాక్ష్యం చెప్పారక్క, మీ లైఫ్లో జరిగింది ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్ నా లైఫ్లో వచ్చింది, అప్పుడు దేవుడు మీ సాక్ష్యం నాకు జ్ఞాపకం చేశాడు, మీరు ఎలా దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు నిలబడ్డారు, నేను కూడా అలాగే నిలబడ్డాను, దేవుడు నాకు ఇదిగోండి ఇలా మెయిల్ చేశాడని కొంతమంది చెల్లెమ్మలు నాకు ఈమెయిల్స్ రాస్తూ మెసేజెస్ పెడుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ప్రవ్వా, నా జీవితంలో జరిగిన చిన్న చిన్న అనుభవాలు ఇంకొకరికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలని.
సాక్ష్యం చెప్పాలి. ప్లీజ్ డూ షేర్ యువర్ టెస్టిమనీ వెనెవర్ యు గెట్ అన్ ఆపర్చునిటీ. సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడం కంటే, వారిని వీరిని గురించి మాట్లాడుకుంటూ సమయం వేస్ట్ చేయడం కంటే, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను గురించి ఇతరులకు వివరించండి, ఇతరులతో పంచుకోండి. అది గొప్ప మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరియా సాక్ష్యం చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆ తర్వాత ఐదవ మాట, ఐదవ అనుభవం, మరియ జీవితంలోని ఐదవ అనుభవము లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనంలోనే ఆఖరు మాట, ఆయన నామము పరిశుద్ధము. దేవుని నామాన్ని ఆమె గొప్ప చేస్తుందండి. హల్లెలూయా. షీ ఈస్ లిఫ్టింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామము పరిశుద్ధము అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మరియ తన గూర్చి తాను చూసుకోవడం కంటే, తన పరిస్థితుల గురించి తను ఆలోచించడం కంటే, తన కష్టాల గురించి తన బాధల గురించి ఆలోచించడం కంటే, షీ ఈజ్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ద లార్డ్. మనం కూడా మన జీవితంలో దేవుని పైన మనం ఫోకస్ పెడితే మన లైఫ్ ఒక వేరే టర్న్ తీసుకుంటుందండి ఆల్ టుగెదర్. చాలాసార్లు మనతో ఉన్న ప్రాబ్లం, వి ఆల్వేస్ కీప్ లుకింగ్ ఇన్ టు అవర్ సెల్ఫ్. మన లోపలికి మనం చూసుకుంటాం. నా వ్యాధులు, నా బాధలు, నా కష్టాలు, నా కృంగుదల, నా అవమానాలు, నా ఇబ్బందులు, నా సమస్యలు, ఇవే 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 ఆలోచించుకుంటూ వాటి గురించే మాట్లాడుతూ ఉంటాం, వాటి గురించే తలస్తూ ఉంటాం, వాటి గురించే చింతిస్తూ ఉంటాం. సో మెనీ టైమ్స్ వీ కీప్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్, వీ కీప్ లుకింగ్ ఇన్ టు అవర్ సెల్ఫ్ రాదర్ దెన్ లుకింగ్ ఎట్ జీసస్. మరియ జీవితంలో మనం గమనిస్తే, దేవుణ్ణి గణపరిచే స్త్రీ, దేవుని ఎదుట తను తగ్గించుకునే స్త్రీ, దేవుడు చేసిన కార్యాలను గురించి సాక్ష్యం ఇస్తున్న స్త్రీ, అంత మాత్రమే కాదు, దేవుని బట్టి ఆనందిస్తున్న స్త్రీ, దేవుని నామాన్ని ఘనపరుస్తున్న స్త్రీ. ఎన్ని శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు మరియ జీవితంలో మనం చూస్తున్నాం. సో మనం ఎలిజబెత్ను గురించి ధ్యానం చేసాం పోయిన వారము. ఇప్పుడు మరియను గురించి ధ్యానం చేసాం. ఆ అన్న అనే స్త్రీని గురించి కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, వృద్ధాప్యంలో ఉన్న వారి గూర్చి ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో చాలామంది మనకు కనబడతారండి. సో బైబిల్ గ్రంథంలో రిటైర్డ్ పీపుల్ వాళ్ళు చేసింది ఏమి లేదండి. వాళ్ళు ఇంకా మంచాలకి పరిమితం అయిపోయి, లేకపోతే హ్యాపీ రిటైర్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారంటే కాదండి. చాలామంది అనుకుంటారు, ఇంకా రిటైర్మెంట్ అయ్యాక మేము ఏం చేయగలమండి, శక్తి బలము ఆరోగ్యం ఉన్నప్పుడు అంతా కుటుంబం కొరకు కష్టపడ్డాం, మా కొడుకుల్ని కూతుర్లని చదివించడానికి, వాళ్ళకి వివాహాలు చేయడానికి, వాళ్ళ పిల్లల్ని పెంచడానికి ఎంతో కష్టపడ్డాము, ఇంక ఇప్పుడు మాకు శక్తి లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు, ఇంకా అలాగా మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. నో, యూ హ్యావ్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ టు ప్లే. సీనియర్ సిటిజన్స్గా ఉన్న వాళ్ళు కూడా దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయగలరు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 2 సీనియర్ సిటిజన్స్ కనబడతారండి మనకి. ఒక అంకుల్ కనబడతారు, ఒక తాతగారు కనబడతారు, ఒక మామగారు కనబడతారు. ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్సే. ఆశ్చర్యం ఏంటంటే, బాలుడైన యేసుక్రీస్తు ప్రభు యెరూషలేం దేవాలయంలోకి తీసుకొని రాబడినప్పుడు వాళ్ళిద్దరు కూడా దేవర్ లైక్ ఐ విట్నెసెస్, వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. బాలుడైన యేసు ప్రభును వారిద్దరు కన్నులార చూచారంట. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో ఉన్నాడు. కొంతమంది, సమ్ పీపుల్ డినై ద హోలీ స్పిరిట్. తెలుసా అండి, వాళ్ళ వాక్యానుసారులు కాదు. కొంతమంది అంటారు, యెహోవా దేవుడు ఒక్కడే, యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ దేవునికి లేదు స్థానం, విలువ లేదు. నో, దట్స్ నాట్ రైట్. కొంతమంది అంటారు, పరిశుద్ధాత్మ దేవుడే లేడండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలే లేవండి. దట్స్ నాట్ రైట్. ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట. అతని పేరు సుమయోను. అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే 26వ వచనంలో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఏసైని చూడక ముందు అతను చనిపోడని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి దేవుడు తెలియపరిచాడంట.
సో హీ వాజ్ వెయిటింగ్. సో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఆయన యెరూషలేం దేవాలయంలోకి ఎప్పుడు తీసుకొస్తారు ఎలా తెలుస్తుందండి సిమెయోనుకి? హౌ విల్ హీ నో? ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవే. ఎవరైనా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉంటే, ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్నాడండి పలానా వ్యక్తి, మీరు కూడా కావాలంటే రండి, ఆయన కలుసుకోండి, యూ కెన్ క్లిక్ అ పిక్చర్, ఆయనతో కాసేపు మాట్లాడొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు అనడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? లేనే లేవు. కానీ సుమయోనుకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిందంట యేసు ప్రభును చూడక మునుపు ఆయన చనిపోడని. ఇప్పుడు బాలుడైన యేసు ప్రభును మరియా యోసేపులు యెరూషలేం దేవాలయంలోనికి తీసుకొని వచ్చిన తరువాత 27వ వచనం చూడండి. అంతటా ధర్మశాస్త్ర 26వ వచనం చివరి భాగం, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతను తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సుమయోనుకు రివీల్ చేయబడింది ఏమనంటే, నువ్వు యేసు ప్రభుని చూడకముందు చనిపోవని. సో వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు ఈయన ఎక్కడున్నాడో మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు సుమయోను, నువ్వు వెళ్ళాలి. మందిరంలో బాలుడైన యేసు ప్రభుని తీసుకొచ్చారని. మందిరంలోకి వెళ్ళగానే మరియా యోసేపులు ఉన్నారు. బాలుడైన యేసే ఉంటే యేసేని చేతుల్లోకి తీసుకున్నాడంట. తీసుకొని దేవుని స్తుతించాడంట. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్న స్త్రీగా ఈ సీనియర్ సిటిజన్గా ఉన్న సుమయోను మనకి కనబడుతున్నాడు. సో పెద్దలైన వారు, వృద్ధులైన వారు శక్తి, ఆరోగ్యం, బలం అటు ఇటు తిరగడానికి, ప్రయాణాలు చేయడానికి, బలమైన పనులు చేయడానికి లేకపోయినా మీ యొక్క నోటితో మీరు దేవుని స్తుతించగలరు. హల్లెలూయా. పడక మీద ఉండి కూడా దేవుని స్తుతించవచ్చు. ఒక ఈజీ చైర్లో కూర్చొని కూడా దేవుని స్తుతించవచ్చు. ఇంట్లో కూర్చొని దేవుని స్తుతించవచ్చు. సుమయోను దేవుని స్తుతించాడు. అంత మాత్రమే కాదు, అన్న అనే స్త్రీ కనబడుతుంది లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో. మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. యానా వాజ్ అ ప్రాఫిటెస్. అన్న అనే ప్రవక్త్రి అంట. పాత నిబంధనలో ఎంతమంది ప్రవక్తలు చూస్తామండి, ప్రవక్త్రీలు కూడా ఉన్నారు. నూతన నిబంధనలో కూడా మనకు కనపడే ఒక ప్రవక్త్రి అన్న. హల్లెలూయా. షీ వాజ్ అ ప్రాఫిటెస్. దేవుని ఆత్మతో నింపబడి జరగబోయే సంగతుల గురించి ప్రవచించే ప్రవక్త్రిగా దేవుడు ఈమెను వాడుకున్నాడు. పరిస్థితి ఏంటండి? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటండి అంటే, ఆమె 84 సంవత్సరాల వృద్ధురాలంట. భర్త చనిపోయాడంట యవ్వన కాలంలోనే. సో షీ వాజ్ అ విడో ఆల్ హర్ లైఫ్. జీవితంలో ఒక మాటలు చెప్పాలంటే యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయి ఒక విధవరాలిగానే ఆమె యెరూషలేము దేవాలయంలో పరిచర్య చేస్తున్న స్త్రీగా చూస్తున్నాం. ఆమె ఏం పరిచర్య చేసింది? వాట్ వాజ్ హర్ మినిస్ట్రీ అని ఆలోచన చేస్తే 37వ వచనం, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. పురుషులేనా అండి పగలు రాత్రి సేవ చేసేది? కాదు, స్త్రీలు కూడా చేయగలరు. హల్లెలూయా. ఎవరు దానికి సూచన, ఎవరు ఆదర్శం ఎవరంటే అన్న. ఆమె రేంబగళ్ళు సేవ చేస్తూ ఉందంట, విడువక ఉపవాస ప్రార్థనలంట. ఈ రోజుల్లో యవనస్తులకే బలం ఉండట్లేదు, శక్తి ఉండట్లేదు. ఒక పూట ఉపవాసం చేస్తే రెండో పూటకు నీరసం వచ్చినట్టు అయిపోద్ది కొంతమంది కదండి. ఆరోగ్యం సహకరించట్లేదు. చాలాసార్లు ఈమె విడువక దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేసి రేంబగళ్ళు సేవ చేస్తుందంట. మందిరంలోనే ఉంటూ. అబ్బా ఎంత ధన్యజీవి అన్న. ఈ మీటింగ్లో ఉన్న ఆంటీస్ అందరినీ ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేయాలని ఆశపడుతుంది. ఏంటంటే, కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎందుకమ్మా దేవుడు ఇంకా బ్రతికుంచాడు మమ్మల్ని, ఇంకెందుకమ్మా ఈ జీవితము, త్వరగా ఆయన రాజ్యానికి వెళ్ళిపోతే బాగుండు అని కొంతమంది బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బలహీనమైన మాటలు మాట్లాడొద్దండి. దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు, ఆఖరు క్షణం వరకు కూడా ఆయన కొరకు మనం బ్రతకాలి. దిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గిఫ్ట్. ఈ జీవితం దేవుడిచ్చిన బహుమానం. ఆస్వాదించాలి, ఆనందించాలి, ఆశీర్వాదంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సో ఇంట్లో పెద్దలైన వారు
మీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేయండి, మీ కుటుంబాల కొరకు విజ్ఞాపన చేయండి, మీ గ్రాండ్ చిల్డ్రన్ కొరకు విజ్ఞాపన చేయండి, మీ కుమారుల కొరకు, కోడండ్ర కొరకు, కూతుర్ల కొరకు, అల్లుళ్ళ కొరకు, మనవాళ్ళ కొరకు, మనవరాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మాలాంటి దేవుని సేవ చేస్తున్న సేవకుల కొరకు మీరు విజ్ఞాపన చేయండి. మీ ప్రార్థనలు మాకు కావాలి. వీ నీడ్ యువర్ ప్రేయర్స్. అన్న దేవాలయంలో ఉండి రాత్రింబగళ్ళు ఆమె సేవ చేస్తున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. సో ప్రియమైన తల్లిగారు, ప్రియమైన అమ్మమ్మ గారు, నానమ్మ గారు ఎవరైతే మీటింగ్లో ఉన్నారో వారందరినీ ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే అన్నాకి 84 సంవత్సరాలు వచ్చినా మంచానికి అతుక్కొని లేదండి, దేవుని దేవాలయంలో ఆమె ఉంది. హల్లెలూయా. సో నాకు ఇంకా శక్తి అయిపోయిందండి, ఆరోగ్యం అయిపోయిందండి, బలం లేదండి, ఇంకా మంచానికే పరిమితాన్ని అనుకోవద్దు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు. 92వ కీర్తనలో ఉంటుంది, వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగానుంటారు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. హల్లెలూయా. సో ప్రియమైన అమ్మమ్మ గారు, నానమ్మ గారు, అన్న జీవితము మీకు ఒక ఇన్స్పిరేషన్. మీ కుటుంబాల కొరకు విజ్ఞాపన చేయండి. మీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్షణ లేని వారి కొరకు విజ్ఞాపన చేయండి. మాలాంటి దేవుని సేవకుల కొరకు ప్రత్యేకంగా అనుదినము మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. అన్నకు దేవుడిచ్చిన కృప భాగ్యం ఏంటంటే 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టు వారందరితో ఆయనను గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ముసలామని ముసలమ్మ ముచ్చట్లు చెప్పట్లేదంట, ఓల్డ్ వైఫ్స్ ఫేబుల్స్ చెప్పట్లేదంట. మందిరంలోకి వచ్చిన వారితో దేవుని గురించి మాట్లాడుతుందంట. యేసుక్రీస్తు ప్రభువును ఆ సమయంలో ఆమె కూడా కళ్ళారా చూసిందంట. అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించింది. 84 సంవత్సరాల వయసు వరకు మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో రేంబగళ్ళు సేవ చేస్తూ ఉన్న అన్నాకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే రక్షకుడైన యేసయ్యను కళ్ళారా చూసే భాగ్యం. రక్షకుడైన యేసయ్యను ఆమె ఎత్తుకుందో లేదో రాయబడలేదు, కానీ సుమయోని ఎత్తుకున్నాడంటే అన్న ఎత్తుకొని ఉండదా అండి? అమ్మమ్మలకి, నానమ్మలకి ఇంకా ఎంతో కదా ప్రేమ. చిన్నపిల్లలు చూస్తే వారిని ఎత్తుకోవాలి, వారిని ముద్దాడాలని. యేసుక్రీస్తు ప్రభు బాలుడైన యేసయ్యను అన్న కూడా ఖచ్చితంగా ఎత్తుకొని ఉండుంటుంది. బాలుడైన యేసయ్యను ఆమె ముట్టుకుందండి, ఆ స్పర్శ పొందుకుంది. లోకరక్షకుడు దేవాతి దేవుని ఆమె ముట్టుకుంది. అంత మాత్రమే కాదు, ఆయనను పట్టుకొని చూచి కన్నులారా దేవుని కొనియాడింది. సో ఆత్మీయంగా వృద్ధాప్యంలో ఉన్న మరి ఆంటీలందరినీ ప్రత్యేకంగా ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దేవునితో మీరు సమయం గడుపుతూ ఉంటే దేవుడు అనేకమైన ఆత్మీయ అనుభవాలు మీకు ఇస్తాడు. అన్న యేసయ్యను కల్లారా చూసి ఆయనను కొనియాడే భాగ్యం అంటే అది చిన్న అవకాశము కాదు. షీ గాట్ ఎ వెరీ బ్లెస్సెడ్ ప్రివిలేజ్ టు క్యారీ ద సేవియర్, టు బిహోల్డ్ ద సేవియర్ విత్ హర్ ఐస్. ఆమె కన్నులతో యేసయ్యను చూసే భాగ్యం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆమె దేవాలయాన్ని విడువక రేంబగళ్ళు సేవ చేసింది కాబట్టి, ప్రార్థన చేసింది కాబట్టి. సో క్రిస్మస్ స్త్రీలు ముగ్గురిని మనం ధ్యానం చేసుకున్నాం. మరియ యొక్క ఆత్మీయ అనుభవాలు మనం తెలుసుకున్నాం, అన్న యొక్క ఆత్మీయ అనుభవాలు మనం తెలుసుకున్నాం. కనుక అన్ని వయస్సులలో ఉన్న స్త్రీలు ఈ మీటింగ్లో ఉన్నారని నేను నమ్ముతున్నాను. దెర్ ఆర్ యంగ్ గర్ల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మీటింగ్, దెర్ ఆర్ మిడిల్ ఏజ్డ్ విమెన్, దెర్ ఆర్ సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్, అందరూ ఉన్నారు. మనందరం దేవునికి కావాలి, మనందరం మన రక్షకుడైన ప్రభునందు ఆనందించాలి. సంతస క్రిస్మస్, ఆత్మీయ క్రిస్మస్ మనందరం జరుపుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమెన్. నా మెసేజ్ అయిన వెంటనే మరొక శక్తివంతమైన వర్తమానాన్ని మరి షకీనా గ్లోరీ గారు, జాన్ వెస్లీ గారి యొక్క సిస్టర్ మరి దేవుని వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్న వెంటనే మరి షకీనా గ్లోరీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పరిశుద్ర మహోన్నతానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు మేము వినడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఎలిజబెత్ వలె, మరియా వలె
ప్రభా ఆత్మీయ అనుభవాలతో, ఆత్మీయ ప్రేమతో మా హృదయాలను నింపండి ప్రభా. మరి అవలే నిన్ను ఘనపరిచే వారముగా, తగ్గించుకునే వారముగా ప్రభా, అలాగే ప్రభా నీవు చేసిన కార్యాలను గురించి సాక్ష్యం ఇచ్చే వారముగా, నిన్ను కొనియాడే వారముగా, నీలో నిన్ను బట్టి ఆనందించే వారముగా మమ్మల్ని అందరూ మీరు సిద్ధపరిచిన అన్నా వలె విజ్ఞాపన చేసే వారముగా ప్రభా నీ సేవ చేసిందయ్యా. నిండు వృద్ధాప్యంలో కూడా అట్టి భాగ్యము ఆయన ఈ మీటింగ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరికి నీవు దయచేయండి. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.